బయట పిఎల్ఓ దగ్గర పోయిన అదే యాప్, అన్ని రకాలైనటువంటి యాప్లు వచ్చేసి కనీసం బిడ్డతో మాట్లాడి ప్రశాంతంగా మాట్లాడినటువంటి రోజులు లేవు, భర్తతో సక్రమంగా మాట్లాడినటువంటి రోజులు లేవు. అందుకని CI2 పక్షాన విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, యాప్లన్నీ ఒకటే రకంగా యాప్లు తీసుకురావాలని చెప్తా ఉన్నాం. 12 రకాలైనటువంటి యాప్లన్నీ ఒకటే రకంగా తీసుకురామని చెప్తా ఉన్నాం. కానీ రాష్ట్ర ప్రభుత్వం ఈ రకమైనటువంటి యాప్లన్నీ ఒకటే రకంగా తీసుకురాకుండా ఇబ్బందులు గురి చేస్తా ఉంది. కాబట్టి తక్షణమే ఈ యాప్లన్నీ ఒకటే రకమైనటువంటి యాప్లు తీసుకొస్తారా, లేకపోతే కొత్తగా తీసుకొచ్చినటువంటి నవచేతన యాప్లు రద్దు చేస్తారా అని చెప్పని ఈ సందర్భంగా CI2 పక్షాన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. కనీస వేతనం గుజరాత్ లో ఉన్నటువంటి హైకోర్టు తీర్పు ఇచ్చింది. 23,500 రూపాయలు వర్కర్ కి ఇవ్వాలని, 18,500 రూపాయలు హెల్పర్ కి ఇవ్వాలని చెప్పని గుజరాత్ లో హైకోర్టు తీర్పునిస్తే అది మోడీ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వచ్చినటువంటి తీర్పు. అట్లాంటి తీర్పును ప్రధానమంత్రి అయిన తర్వాత దేశవ్యాప్తంగా ఉన్నటువంటి అంగన్వాడీ టీచర్లకు, వర్కర్లకు ఆ జీతాలను ఎందుకు పెంచమని చెప్పని ఈ సందర్భంగా CI2 పక్షాన మనం అడుగుతా ఉన్నాం. ఇవాళ జీతం పెంచడానికి డబ్బులు లేదని చెప్తా ఉన్నాడు. ఈ డబ్బులు లేకుండా ఎక్కడ పోతా ఉంది డబ్బులని? పారిశ్రామికవేత్తలకు అప్పనంగా అప్పచెప్పడానికి నువ్వు కావాల్సినటువంటి వాళ్లకు భూములన్నీ కూడా తారాదత్తం చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. మీరు ఆలోచించండి, ప్రతి వారమో 15 రోజులకు ఒకసారి వాళ్ళ మీటింగ్ పెడతారు, మంత్రులతో కలిపి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. ఆ కేబినెట్ సమావేశంలో ఏ ఒక్క చర్చ లేదు. అంగన్వాడీకి సంబంధించినటువంటి జీతాలు పెంచాలని చర్చ లేదు, మున్సిపాలిటీ కార్మికులకు జీతాలు పెంచాలని చర్చ లేదు, అదేవిధంగా పంచాయతీ కార్మికులకు జీతాలు పెంచాలని చర్చ లేదు, కాంట్రాక్ట్ వర్కర్లకు జీతాలు పెంచాలని చర్చ లేదు. ఒకటే చర్చ, ఎక్కడ భూములు ఇవ్వాలా, ఎక్కడ పేదవాడి దగ్గర భూములు ఎక్కువాలా, ఆ భూములన్నీ పెద్దవాడికి ఎలా ఇవ్వాలా, 100 ఎకరాల 1000 ఎకరాలన్నీ కార్పొరేట్ కంపెనీలకు ఎలా ఇవ్వాలని చెప్పిన చర్చ తప్పితే సామాన్యమైనటువంటి ప్రజానికం బాధపడుతున్నటువంటి దానిపైన చర్చ లేనటువంటి పరిస్థితి ఇవాళ దాపురించింది. కాబట్టి చంద్రబాబు నాయుడు గారికి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం, మీరు భూములు ఇస్తారా, ఇంకోటి ఇస్తారా, మాకు సంబంధం లేదు. కానీ అంగన్వాడీ వర్కర్లకు, అదే విధంగా కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ 3 లక్షల మంది పైచీలకు పనిచేస్తున్నటువంటి స్కీమ్ వర్కర్లకు వీరందరికీ ఎప్పుడు జీతాలు పెంచుతామని చెప్పి మాత్రమే ఈ సందర్భంగా మనం చంద్రబాబు నాయుడు అడగదలుచుకున్నాం. అదే విధంగా ఈ రోజు చంద్రబాబు నాయుడు 2014లో వచ్చినప్పుడు జీతం ఎంత, అంగన్వాడీ వర్కర్కు జీతం ఎంత? అంగన్వాడీ వర్కర్లకు 2014లో 10,000 రూపాయలు జీతం ఉంటే ఇవాళ చంద్రబాబు నాయుడికి